ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు మనకి ఉపవాస ప్రార్థన, ఉపవాసముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థించడం ద్వారా దేవుడు మన ప్రార్థన విని మనకు జవాబిస్తాడు. ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనలను మనము దేవుని ఎదుట సమాధానపరుచుకోవాలి, సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మనము ఏ రీతిగా మన భౌతికమైన వాటిని క్లీన్గా ఉంచుకుంటామో అలానే మన ఆత్మ ప్రాణ దేహములను కూడా దేవుని వాక్యము చేత మనల్ని మనం క్లీన్ చేసుకోవాలని మరి 2 కొరింథియన్స్ చాప్టర్ 7:1, 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తాం. మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. వీటి ద్వారా మన శరీరమునకు ఆత్మకు పడిన కల్ముషమును పవిత్రపరుచుకుంటూ ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కనుక మనల్ని మనము దేవుని ఎదుట సరిచేసుకుందాం. ఒక వాహనాన్ని మనం కొన్నామంటే అది మరి ఎంత శుభ్రం చేసినా కూడా దాని బాడీ మీద దుమ్ము ధూళి పడుతూనే ఉంటుంది. అది మనం క్లీన్ చేస్తూ ఉంటాం. కానీ లోపల మిషన్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా మనం క్లీన్ చేసుకోవాలంటే మన ఇంజనీర్ అంటే సర్వీస్ ఇంజనీర్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. మన ఆంతర్యంలో ఉన్న బలహీనతలు కూడా సరిదిద్దబడాలి, సరిచేయబడాలి. దానికే దేవుని దగ్గరికి మనం రావాలి. మనం వచ్చినప్పుడు మన బలహీనతలన్నీ ఎత్తి చూపిస్తాడు. ప్రభువా నన్ను క్షమించు అంటే చాలు, ఆయన సిద్ధంగా ఉంటాడు. మనము సంపూర్ణంగా కడుగబడి దేవునితో కలిసి ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడటానికి దేవుడు మనకి మరి ఈ యొక్క గొప్ప ఆధిక్యత అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రార్థనలో ఉపవాసముగా ప్రభు సన్నిధిలో గడుపుకోకముందు మన బలహీనతలు ఏంటో ఒకసారి మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. జాన్ చాప్టర్ 17:21. తండ్రి నాయందు నీవును మీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఏంటి? ప్రభుల వారి యొక్క ప్రార్థన అంటే మొట్టమొదటిగా తండ్రికి తనకున్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తున్నాడు. తండ్రి నాయందు నీవును నీయందును నేనును ఎలాగ ఉన్నామో అలాగుననే నాయందు వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించటం లేదు. వాళ్ళు మనలో ఏకంగా ఉండాలని కాదు నా ప్రార్థన. ఏంటి నా ప్రార్థన అంటే వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలి. వారి వాక్యం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు దేవుణ్ణి ప్రకటించేటప్పుడు లేక దేవుని వాక్యం చెప్పేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు, దేవుని గురించి ఇతరులకు చెప్పేటప్పుడు ఎవరైతే విన్నారో విశ్వసించారో వారి వాక్యము వలన ఎప్పుడైతే మనము విన్నదాన్ని ఇతరులకు పంచుకుంటామో ఆ పంచినప్పుడు విన్నవారు అనమాట. అందుకే వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ, ఎప్పుడైతే మనం దేవుని వాక్యం ప్రకటన చేస్తామో ప్రకటన చేసినప్పుడు ఎంతమంది విన్నారో విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఇది ప్రభు కోరుకునేది. ఈరోజు సంఘాల్లో ఏకత్వం లేదు, ఐక్యత లేదు. కారణం ఏంటంటే వాళ్ళ విశ్వాసం సరిగా లేదు. అందుకే చూడండి, ఎట్లా వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచిన వారు, ఎవరైతే ప్రభుని ఎరిగిన వారుగా ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, వాక్య పరిచర్య చేస్తున్నారో వారి వాక్యము వలన
ఎంతమంది విశ్వాసం ఉంచారో వాళ్ళంతా కూడా ఏకమైపోతారు. ఎంతమంది అయితే వాక్యం విని కూడా విశ్వాసం ఉంచలేదో వాళ్ళు ఏకం కాలేరు. ఏకం కాకపోగా ఏకమైన వాళ్ళని చీలుస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా అదే. కారణం ఏంటంటే వాళ్ళు వాక్యం వినినట్టుంటారు, విశ్వాసం ఉంచరు, అంతే. అది ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. యేసు ప్రభులు వారు చేసిన ప్రార్థన ఏంటంటే, వారి వాక్యం వలన ఎంతమంది విశ్వాసం ఉంచారో వారు ఏకమై ఉండాలి, అంటే ఒకటిగా ఉండాలి. దేవుని వాక్యం విన్న వాళ్ళంతా కూడా ఒకటిగా ఉండాలని దీని అర్థం. దేవుని వాక్యం వింటున్నాం, మనం ఎలా ఉంటున్నాం? మనం కూడా విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచుట ద్వారానే ఏకత్వం పొందగలం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పేర్లు మనం చూద్దాం. హెబ్రీ 11:4, విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. చూడండి, విన్నాడు, విశ్వసించాడు, ఏమి తీసుకోవాలో అటు శ్రేష్టమైన తీసుకొచ్చాడు దేవునికి. అది విశ్వాసం. ఎంతమంది వింటారో వాక్యం వలన విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండాలని యేసు ప్రభు ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన, మనం ఎలా ఉన్నాం? దేవుని వాక్యం విని విశ్వాసం ఉంచామా? అవిశ్వాసంగా ఉన్నామా? విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. విన్నాడు కాబట్టి విశ్వాసం ఉంచాడు, శ్రేష్టమైన బలి ఆయన అర్పించాడు. ఇంకా హెబ్రీ 11:7, నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధపరచుకునేను విశ్వాసమును బట్టి. చూసారా, విశ్వాసమును బట్టి నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధపరచుకున్నాడంట. హెబ్రీ 11:31, విశ్వాసమును బట్టి రాహాబు వేగులు వారిని చేర్చుకునేను. చూసారా, విశ్వాసమును బట్టి వేగులు వారంటే దేవునికి ప్రతినిధులు. దేవునికి ప్రతినిధులు ఎవరంటే సంపూర్ణ సమర్పణతో దేవుని కొరకు ఏచి ఉండేవాళ్ళు, దేవుని కొరకు పనిచేసేవాళ్ళు. ఏడమాట ఆడ, ఆడమాట ఏడ, ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయలు, ఏదో పిలుపు లేకుండా వచ్చి పట్టుకోటి కొరకు వచ్చి ఎక్కడ పోతే అక్కడ అడిగి మాకు ఇది కావాలా, ఇట్లాంటి వాళ్ళంతా కూడా సమర్పణ లేదు వీళ్ళకి. దేవుని కొరకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు అలా చేయరు. దేవుని మీద ఆనుకుంటారు, ప్రార్థనాపూర్వకంగా దేవుని పని చేస్తారు. కాబట్టి రాహాబ్ అనేటువంటి స్త్రీ దేవుని చేత పంపబడిన వాళ్ళని దాచిందట విశ్వాసమును బట్టి. చూసారా, తర్వాత 11:33, విశ్వాసమును బట్టి రాజ్యములు జయించిరి, జయ జీవితాన్ని పొందారు. 13:17, వారి విశ్వాసమును అనుసరించండి అన్నాడు. దేవుని యొక్క దాసుల విశ్వాసాన్ని మనం అనుసరించాలి. వారిని మనం వారి మాటలు విని వారిని అనుసరించి వారిని క్షేమంగా ఉంచాలి. దైవజనుల విషయంలో మనం యాకోబు 1:2-3, విశ్వాసమునకు కలుగు పరీక్ష విషయంలో కూడా మనం పరిశోధనలు గుండా ప్రయాణం చేయాలి. యాకోబు 2:20, అందుకే క్రియలు లేని విశ్వాసం మృతము. కాబట్టి క్రియాపూర్వకంగా మనం విశ్వాసం కలిగి ఉంటే అప్పుడు ఏకత్వం అనేది మనలో వస్తాయి. ఎప్పుడైతే ఏకత్వమై ఉంటామో అప్పుడు దేవునికి ప్రతినిధులుగా జీవిస్తాం, అనేక ఆత్మను సమకూర్చుకుంటాం. యేసు ప్రభు చేసే ప్రార్థన అదే. మనలో వాళ్ళు ఉండాలని కాదు నేను ప్రార్థన చేసేది, వారి వాక్యం వలన ఎంతమంది విశ్వాసం ఉంచారో వాళ్ళు ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి దేవుని పిల్లలు ఎంతోమంది ఏకత్వాన్ని కోల్పోయారు ఇప్పుడు. కారణం విశ్వాసం లేదు. చూడండి, యోహాను సువార్త 6:36, వారు నన్ను చూచియు విశ్వాసం ఉంచకయున్నారు. చాలామంది ప్రభుని చూశారు, విశ్వాసం ఉంచలేదంట. యోహాను సువార్త 7:5, ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభులు వారి సహోదరులు సహోదరులు కూడా ఉన్నారు, వారు సైతం ఆయన యందు విశ్వాసం ఉంచలేదంటే మా బ్రదరే కదా. ఎవరు బ్రదర్ అయినా సిస్టర్ అయినా వాళ్ళు దైవజనులు కాబట్టి వాళ్ళని మనం విశ్వసించాలి. అంటే దైవజనులు అంటే ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది. ఎవరంటే వాళ్ళని దైవజనులు అనరు. వాళ్ళు ఏదో చూసి ఏదో ఆశించి వచ్చి వాళ్ళని కాదు దైవజనులు అనేది. పరిపూర్ణ సమర్పణ, వారి ఉద్యోగాలు వారి సమస్తం వదులుకొని దేవుని పరిచర్యకు వస్తారు. చూడండి, ఎన్నో ఎదిరింపులు, వేదనలు, బాధలు, సమస్యలు సంఘం ద్వారా, ఇతరుల ద్వారా, సొంతోళ్ళ ద్వారా ఎదుర్కొని దేవుని కొరకు నిలబడిన వాళ్ళని సేవకులు అంటారు. ఇవాళ రేపు ఎవరంటే వాళ్ళు బైబిల్ పట్టుకొని సేవకులు అయిపోతున్నారు.
ప్రతివాడు సేవకుడు ఇవ్వాలి రేపు. అసలు సేవకులకు విలువ లేదు, విలువ లేకుండా చేస్తున్నారు. అది కాదండి. దైవజనులు అంటే పరిపూర్ణమైన సమర్పణతో పూర్తిగా దేవునిపై ఆనుకొని ప్రతిదీ ప్రభువు యొక్క చిత్త ప్రకారంగా చేసేవారే దైవజనులు. కాబట్టి ఈ సహోదరులు కూడా ఆయన ముందు విశ్వాసం ఉంచలేదంట. అంటే యేసు ప్రభు ఒక దైవజనుడు అని గుర్తించలేకపోయారు. మూడవది 7:48 అధికారులు కానీ పరిచర్యలు కానీ ఎవ్వరు విశ్వసించలేదు. ఆ రోజుల్లో అధికారులు విశ్వసించలేదు, పరిచర్యలు కూడా విశ్వసించలేదు. యోహాను 16:9 లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు. లోకంలో ఉన్న వాళ్ళంతా చాలామంది విశ్వాసం ఉంచలేదంట. మత్తయి 8:26 అల్ప విశ్వాసులు, అల్పంగా విశ్వాసం ఉన్నవాళ్ళు కూడా విశ్వాసం ఉంచలేదు. లూకా 24:11 అయితే వారి మాటలు నీ దృష్టికి వెర్రి మాటల వలె ఉన్నాయి. కాబట్టి వెర్రి మాటలు, వెర్రితనంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన మాటలు వినలేదు. మత్తయి 21:32 యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చిన కానీ మీరు అతను నమ్మలేదు. చూసారా? కాబట్టి నీతి మార్గంగా, యథార్థతగా, సత్యముతో దేవుని చిత్తానుసారంగా ఉండేవాడిని ఎవరు నమ్మరు ఈ లోకం. మోసం చేసి, గలిబిలి చేసి, గందరగోళాలు చేసి వాళ్ళని నమ్ముతారు. అందుకే మన సామెత తన్నేవాడు మాట వింటాడండి. వీళ్ళు మామూలు మాట వినరంటారు. చూడండి, తన్నేవాడు మాట వింటారండి. మోసగాడు అన్నీ చేసిపోయేవాడు మాటే వింటుంది ఈరోజు క్రైస్తవ సమాజం. ఎలా ఉంది మన జీవితం, మన విశ్వాసం ఎలా ఉంది? అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రార్థన, తండ్రి నేను నీ యందు నువ్వు నా యందు ఎట్లా ఉన్నామో వాళ్ళు మన యందు ఉండాలని నేను కోరుకోవటం లేదు, కానీ వారి వాక్యము వలన ఎంతమంది విశ్వాసముంచి ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ఏకత్వం అనేది సంఘాల్లో లేదు. కారణం ఏంటంటే విశ్వాసం లేదు. విశ్వాసం ఉంచలేకపోతున్నారు వాళ్ళు. విశ్వాసం ఉంచడం అంటే ఏంటి చూడండి. యోహాను సువార్త 1:12 ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో వారసులం. తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. తర్వాత రెండోది 3:18 విశ్వాసం ఉంచుట ద్వారా తీర్పు అనేది ఉండదు. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచారో వాళ్ళకి తీర్పు లేదు, తీర్పు నుంచి తప్పించబడతాం. 3:36 ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారు. నిత్యము జీవించే అనుభవం ఇది శరీరానికి సంబంధించింది కాదు, ఇది కేవలం ఆత్మకు సంబంధించింది. ఆత్మకి మరణం లేదు. వెళ్తే నిత్య జీవానికన్నా వెళ్తుంది, లేదంటే నిత్య నరకానికన్నా వెళ్తుంది. దేర్ ఈజ్ నో డెత్ ఫర్ అవర్ స్పిరిట్. ఆత్మకు చావు లేదు. అందుకే నిత్య జీవానికి మనల్ని పంపించడానికి మనం విశ్వాసం ఉంచాలి. మనం విశ్వాసం ఉంచటం ద్వారా నిత్య జీవం అనే గొప్ప అధిక దేవుడు ఇస్తాడు. తర్వాత యోహాను సువార్త 6:36 విశ్వాసం ఉంచుట ద్వారా ఎప్పటికి కూడా దప్పికొనడు. దప్పిక అనేది ఉండదట, ఆధ్యాత్మికమైన దప్పిక. తర్వాత యోహాను 7:38 ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో దేవునిందు వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయంట. చూసారు ఎంత గొప్ప ఆధిక్య దేవుడు ఇస్తున్నాడు. తర్వాత 11:25 యోహాను సువార్త ఆయనందు విశ్వాసం ఉంచుట ద్వారా చనిపోయినను మరలా బ్రతికే గొప్ప ధన్యత ఇస్తున్నాడండి. ఎంత గొప్ప ధన్యత. తర్వాత 7వది ఆయనందు విశ్వాసం ఉంచుట ద్వారా అపోస్తల కార్యం 10:43 పాప క్షమాపణ దొరుకుతుంది. వారి వాక్యం వలన ఎందరూ విశ్వాసం ఉంచారో వాళ్ళు ఏకమవ్వాలి. అంటే వాళ్ళ విశ్వాసం అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ 7 రకాలైన ప్రజలు ప్రభువు వాక్యమందు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచితే మనకు వచ్చే మేలులు 7 చూసాం. దేవుని ప్రజలైన మనము మరి మన పితరుల కాలంలో అపోస్తల కార్యం 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వాళ్ళలో ఏకత్వం వస్తుంది. వాళ్ళు ప్రార్థన కూడుకుంటారు, ఒక చోట కూడుకుంటారు, లేక లైవ్లో కూడుకుంటారు. ప్రార్థన అంటే చాలామంది విరక్తి, సంఘ ప్రార్థనకు రారు, స్త్రీల మీటింగ్కి రారు, తర్వాత వార కూడికలకు రారు. ఇవన్నీ అంటే కొంతమంది వారి పరిస్థితులను బట్టి రాలేకపోవటం వాళ్ళ మనమేం అంటం లేదు. అన్ని పరిస్థితులు అనుకూలించి కూడా రాకపోవటం అనేది అది చాలా దేవునికి వ్యతిరేక్తమైన పని. అందుకే
విశ్వసిస్తే ఏకంగా కూడుకుంటాం, విశ్వసించకపోతే కూడుకున్న వాళ్ళని చెదరగొడతాం. అది జరిగే పని. నిజంగా మనలో విశ్వాసం ఉంటే మాత్రం వాళ్ళతో ఏకీభవిస్తాం. ఈరోజు సంఘాల్లో విశ్వాసం ఉంచకుండా కూడుకునే వాళ్ళని చెదరగొట్టే ప్రజలు రకరకాలుగా ఉన్నారు. మంచి సంఘానికి, మంచి దేవుని వాక్యాన్ని బోధించే సంఘాల నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకునేది అక్కడే. చాలా చోట్ల ఆయన వచ్చాడా పోయాడా, ఆయన మనకెందుకు రావాలంతే. ఆయన వస్తున్నాడు, ఏమిస్తాడు అనేది ప్రాముఖ్యం. ఆయన రక్షణ పొందాడా లేదా, వాక్యం వింటున్నాడా, వాక్యం ఎదుగుతున్నాడా, ఇదేం పని లేదు వాళ్ళకి. ఎవరు అడగను కూడా. అడిగే చోటకే మనము ఎప్పుడైనా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ విశ్వసించిన వారంతా కూడా ఏకంగా కూడుకున్నారు. ఏకత్వం అనేది విశ్వాసం ఉంచుట ద్వారానే వస్తుంది. ఈరోజు సంఘాల్లో ఏకత్వం కోల్పోతుందంటే వింటున్నారు కానీ విశ్వాసం ఉంచడం లేదు. విశ్వాసం ఉంచకపోగా ఉన్న వాళ్ళని చెదరగొట్టడం, విశ్వాసులు కాస్త పిశాసులుగా మారటం. పిశాసు ఏం చేస్తుందంటే గలిబిలి చేస్తూ ఉంటుంది. దావీదు ఎప్పుడైతే సౌలుకి అపవిత్రాత్మ వచ్చిందో అది విరపిస్తూ ఉంటుంది ఆయన్ని. వెంటనే దావీదు వచ్చి అక్కడ చక్కగా సితార వాయించి పాటలు పాడి దాన్ని వదలగొడతా ఉన్నాడు. ఈరోజు ఎన్నో సంఘాల్లో సౌలు ఏ రీతిగా అపవిత్రాత్మ బట్టి విరపిస్తున్నారు, అలాంటి విరపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే సంఘాల్లో చీలికలు, విభేదాలు, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఇవే పరిస్థితి. విశ్వాసం వింటున్నారు, విశ్వాసం ఉంచడం లేదు కాబట్టి ఏకత్వంలోకి రాలేకపోతున్నారు. ఏకత్వంలోకి వచ్చారంటే వాళ్ళు విన్నారు, విశ్వసించారు. అది ప్రభు కోరుకునేది. సైతాన్ గాడు కోరుకునేది విశ్వాసం ఉంచొద్దు, ఏకత్వం పొందొద్దు, చెదిరిపోవాలి, చెదరగొట్టబడాలి. ఇది వాడి పని అంతా. కనుక అలాంటి స్థితిలో నుంచి మనం విడిపించబడాలి. అపోస్తల కార్యం 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండేది. చూసారా, నిజంగా మనం విశ్వాసం ఉంచితే ఏక హృదయం, మన హృదయం ఒకటే, ఏకాత్మ, ఒకే ఆత్మలో పాలు పొందుతాం. మనం ఆదివారం బలలో ఒకే ఆత్మలో పాలు పొందుతాం. మిగిలిన 6 రోజులు మన ఇష్టమే. ఒకే ఆత్మ అనుభవం ఉండదు. వాళ్ళ మీద సాడీలు చెప్పటం, విన్న వాక్యాన్ని వాళ్ళ ఇష్ట ప్రకారంగా మలుచుకోవటం, ఇలాంటి చేసేవాళ్ళంతా కూడా విశ్వాసం లేని వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో ఏకత్వమే లేదు. ఏక హృదయం అనేది ఉండదు. ఏక ఆత్మ నడిపింపు ఉండదు. సైతానుగాడి ఆత్మతో నడుస్తూ ఉంటారు. దురాత్మతో నడిపించి నిత్య శిక్షకు పాత్రులుగా చేస్తుంది. అందుకే సౌలు అపవిత్రాత్మ చేత నడిపించబడ్డాడు. కనుక ఈరోజు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సంఘాల్లో. వాళ్ళందరూ బాగుపడాలంటే దావీదు లాంటి వాళ్ళు తయారవ్వాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి జీవితాలు మార్చబట్టడానికి ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా వారు బ్రతుకు మారదు. కొంతమంది వాళ్ళని ఏమనాలంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. అది గిచ్చినా గిల్లినా సురుకు ఉండదు, వాత వేయబడిన తర్వాత. అలాంటి వాళ్ళు కూడా సంఘంలో చాలామంది ఉన్నారు. వాళ్ళని బట్టి ఈరోజు సంఘాల్లో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాం. అలాంటి వాళ్లకు మనము చోటు ఇవ్వవద్దు. అలాంటి వాళ్ళని మన ఇళ్ళకు కూడా రానియొద్దు. సమర్పణ త్యాగంతో లేని చాలామంది సేవకులు అని చెప్పుకొని వస్తూ ఉంటారు మన ఇళ్ళ మీద. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను చదువుతాను చూడండి. మొదటి యోహాను పత్రిక 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు. మీరు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి ఫస్ట్. అసలు వాళ్ళు దేవుని సంబంధమైన వాళ్ళ కాదని పరీక్షించాలి. అంతేగాని ఎవరినంటే వాళ్ళకి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనకు ఎంత తెలిసిన వాళ్ళైనా వాళ్ళు సరిగ్గా సమర్పణతో ఉన్నారా లేదనేది మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుంటేనే విశ్వసించిన వారం అవుతాం. చూడండి, విశ్వాసం లేకపోయిన వాళ్ళ సంగతి ఏంటంటే అపోస్తల కార్యం 4:3 బలాత్కారంగా పట్టుకుంటారు. దేవుని పిల్లల్ని బలాత్కారం చేస్తుంటారనమాట. ఒకటి. రెండోది అపోస్తల కార్యం 4:21 బెదిరిస్తూ ఉంటారు. దేవుని పిల్లల్ని, దైవజనుల్ని బెదిరిస్తూ ఉంటారనమాట. ఎవరిళ్ళు? విశ్వాసం లేని వాళ్ళే వీళ్ళు. వీళ్ళలో ఏకత్వం ఉండదు. చెదరగొట్టే పని. ఈ చెదరగొట్టే దుష్టులు, సైతానుగాడి సంబంధులు సంఘాల్లో దూరి రోజు మంచి జరిగే సంఘాన్ని, దేవుని పిల్లల్ని, దైవజనుల్ని, పరిచర్యను ఏం చేస్తారు? బెదిరించేవాళ్ళు అనమాట. వీళ్ళ బతుకులు ఇట్ట తెల్లారుతూ ఉంటుంది. వాడిని సైతానుగాడు బెదిరిస్తాడు కాబట్టి వాడి ఇంట్లో చెల్లడు, వాళ్ళ ఇళ్లల్లో వారు చెల్లరు. సంఘాల్లోకి వచ్చి బెదిరింపులు అనమాట.
పాపం ఇన్నోసెంట్ పీపుల్ దేవుని కొరకు వాళ్ళు సమర్పించుకొని దేవుని పరిచర్యలో దేవుని సేవలో వారి పనేది వాళ్ళు చేసుకుంటూ పోతుంటే ఇళ్లల్లో ఏమి పనికిరాని వాళ్ళంతా కూడా ఈరోజు సంఘాల్లోకి వచ్చి సంఘాన్ని పాడు చేస్తున్నారు, పరిచర్ని పాడు చేస్తున్నారు, దైవజనుల్ని ఇష్టానుసారంగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం అధికారం ఉందండి? దైవజనులు దేవుడు పిలిస్తే వచ్చారు, వీళ్ళు పిలిస్తే రాలేదు. కాబట్టి కారణం ఏంటంటే ఈ విశ్వాసం లేని చెత్త బ్యాచ్ అంతా ఏం చేస్తారంటే భయపెడతా ఉంటారు. ఒకటి పట్టుకోవాలని చూస్తుంటారు, రెండోది భయపెడతారంట, మూడోది చూడండి ఏం చేస్తారో అపోస్తలుల 5:33 చంపాలని ప్లాన్లు చేస్తూ ఉంటారు. దురుద్దేశం, వాళ్ళ జీవితాలే దురుద్దేశాలు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే కఠినంగా ఈరోజు క్రైస్తవ సమాజం ఎంత భయంకరంగా తయారైందంటే చక్కగా దేవుని పరిచర్య చేసుకునే వాళ్ళని చేసుకొనియటంలే, వాళ్ళు పరిచర్య చేయరు, చేసేవాళ్ళని చేయలేరు. సంఘాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించక అసత్యం వైపు పరిగెత్తున్నారు జనాలు ఇప్పుడు. కాబట్టి అలాంటి స్థితి మనలో ఉండకూడదు. ఉన్న 4 5 10 మంది అయినా గట్టి గింజలుగా దేవుని కొరకు నిలబడి దేవుని యొక్క పరిచర్యలు ఏకమై వారి వాక్యం వలన విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండాలని నా ప్రార్థన. అదే యేసు ప్రభు ప్రార్థన, మన ప్రార్థన అయి ఉండాలి. ఆ విషయంలో మనం ఎక్కడ తప్పిపోతున్నాం? విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం కానీ విశ్వాసంలో ఉంటున్నామా? విశ్వాసులుగా ఉంటే 7 లాభాలు చూసాం. ఏకమై ఉండలేదు అంటే మనం విశ్వాసం ఉంచటం లేదని అర్థం. నిజంగా నువ్వు విశ్వాసం ఉంచితే ఏకత్వం అనేది నీలో వస్తుంది. అది లేకపోయిందంటే కారణం నీ జీవితంలో ఉన్నదాన్ని చెరపటం చూశారు. అందుకే ఇక్కడ బెదిరించటం, చంపాలని చూడటం, అబద్ధ సాక్షుల్ని పెట్టడం, ధర్మశాస్త్రాన్ని విన్నయకుండా చేయటం, దేవుని వాక్యాన్ని విన్నయకుండా చేయటం, తర్వాత అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి బయట వాళ్ళని పురికొల్పి దేవుని సంఘాల మీద తీసుకొస్తున్నారు. ఇప్పుడు దేవుని సంఘాలని విచ్ఛిన్నం చేస్తుంది బయట వాళ్ళు కాదండి, వీళ్ళే అక్కడికి పోయి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఫలానా చోట దాన్ని గలిబిలి చేయండి అని చేసేవాళ్ళు ఎవరో కాదు, ఇందులోనే ఉన్నారు, యూదుల్లోనే ఉన్నారంట. ఆ రోజుల్లో పౌలు, శీల, బర్నబా వాళ్ళు వాక్యం ప్రకటన చేస్తుంటే యూదుల్లో నుంచే పోయి దాన్ని చిరపాలని చూస్తున్నారంట. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. అందుకే చూడండి 13:50 యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను రేపి పౌలును బర్నబాను హింస కలుగు చేసి చూసారా? ఎవరి ద్వారా చేస్తున్నారు? ఆ సంఘంలో ఉన్న వాళ్ళనే, వాళ్ళ ద్వారానే హింస వస్తుంది. కనుక వాళ్ళు మరి దేవుని మాట వినాలి కానీ వీళ్ళ మాట వినకూడదు. కాబట్టి ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు ఏకత్వంలోకి వస్తారు. ఆయన మాట వినకుండా ఉంటారో వాళ్ళే చెరిపేస్తూ ఉంటారు, విభాగాలు చేస్తుంటారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తారు, మనుషులను విచ్ఛిన్నం చేస్తారు. కానీ వాళ్ళకు వచ్చే ప్రతిఫలం భయంకరమైన శిక్ష. అది తెలుసుకోవటం. వాళ్ళు గుంట తవ్వినవాడే దాంట్లో పడతాడు, వలేసినవాడు వాళ్ళలో పడతాడు. ఆ పట్టణపు జనం సమూహములు భేదములు పుట్టగా చూసారా? ఈ విశ్వాసం ఉంచనోళ్ళు ఏకమై ఉండరు కనుక ఏం చేస్తారంటే భేదాలు పెడతారు. ఇక మనుషుల్లో భేదాలు, మతంలో భేదాలు, సమాజంలో భేదాలు, కుటుంబంలో భేదాలు, అన్నదమ్ముల మధ్య భేదాలు, అక్క చెల్లెల మధ్య భేదాలు. ఈ భేదాలు పెట్టడమే వాళ్ళ పని అంతా కూడా. అందుకే ఏకత్వం అనేది ఈరోజు సంఘాల్లో లేకపోవటానికి కారణం వీళ్ళు యేసు ప్రభు ఉన్న కాలంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇంకా ఉంటారు. వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన ఆయన ఏమంటాడంటే మీరు ప్రతి ఆత్మను నమ్మొద్దు అన్నాడు. అది దేవుని సంబంధమైందా కాదని పరీక్షించి తెలుసుకోమన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడు, సహోదరి, ప్రార్థనలో ప్రవేశించక మునుపు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఆ విషయంలో మనం తప్పిపోతున్నట్లయితే విశ్వాసం ఉంచితే 7 లాభాలు, విశ్వాసం ఉంచకపోతే 7 నష్టాలు. ఏకత్వం అనేది రాదు, చెదిరిపోవటం, గలిబిలి చేయటం. కనుక మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ కోవలకు మనం చెంది ఉన్నాం? ఒకవేళ మనం అనుదిన జీవితంలో ఇలాంటివి ఏమన్నా మన జీవితంలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే ప్రభువా నన్ను క్షమించని క్షమాపణ కోరుకొని కొంతసేపు మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రణాళిక, ఉద్దేశము, చిత్తం అదే. తండ్రి నీయందు నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా మన మీద ఉండమని నేను ప్రార్థన చేయటం లేదు, కానీ వారి వాక్యం వల్ల ఎంతమంది విశ్వాసం ఉంచారో వాళ్ళు ఏకమై ఉండాలని నా ప్రార్థన. కాబట్టి ఆ ఏకత్వంలో
మరి చెరుపుతూ విశ్వాసం ఉంచని వాళ్ళు ఏకత్వంలో నుంచి వెళ్ళిపోయి వాళ్ళు చెదిరిపోయి ఇబ్బంది పెడుతూ చీలికలు భేదాలు ఇలాంటి మనసు ఒకవేళ మనలో ఉంటే ప్రభువా నన్ను క్షమించని క్షమాపణ కోరుకుని మనం కొంతసేపు ప్రార్థనలో ప్రవేశిద్దాం.